1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. రామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రామ్ గారు, మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. అంటే కొడుకు తల్లి మీద ఇలా అత్యాచారం చేయబోతే ఇలా అనేసి. అంటే ఫస్ట్ థింగ్ నాకు అది చేసినప్పుడు అనిపించింది, నిజంగా ప్రతి ఇంట్లో అన్నా చెల్లెలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారనుకోండి, నిజంగా అన్నా చెల్లెళ్ళు ఎలా ఉండాలి, ఎన్ని ఇయర్స్ వరకు అంటే చాలా క్లోజ్గా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఒక ఏజ్ అనేది వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, తండ్రి కూతురుతో ఎలా ఉండాలి, తల్లి కొడుకుతో ఎలా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నారు, అది తెలియకుండానే ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ వచ్చేస్తాయి, లేదా వన్ సైడ్ వస్తాయి. సో ఇవన్నీ విన్నప్పుడు నాకు అనిపించింది, కొంతమంది చాలా చనువుగా చాలా క్లోజ్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అనేది కాకుండా చూసే వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది. అఫ్కోర్స్ నువ్వు తల్లి కొడుకే ఉండొచ్చు, ఇలా పట్టుకోవడం కానీ కాలు వేసి పడుకోవడం కానీ, నిజంగా అది కరెక్టేనా అలా చెయ్యడం? ఇది నేను మాట్లాడితే మళ్ళీ తప్పుగా అనుకుంటారేమో, కానీ అంటే ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ చూస్తే ఒక ఏజ్ వచ్చాక ఒక బార్డర్ పెట్టాలేమో అని అనిపిస్తుంది. డెఫినెట్ గా అండి. ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది అసలు ఎంతవరకు అప్రోప్రియేట్ గా ఉండొచ్చు, అది టచ్ వైజ్ కానివ్వండి, హగ్ చేసుకోవడం కానివ్వండి, తండ్రి కూతురైనా సరే అండి. ఆబ్వియస్లీ ఏంటంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఆ రెస్ట్రిక్షన్స్ రావడం చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ అసలు ఏ లెవెల్ వరకు అని అంటే మనం చూస్తూ ఉంటాం జనరలీ, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మాయి అయితే కనుక అసలు ఫాదర్ ఆ రూమ్ లో పడుకుంటున్నాడు అని అంటే షీ షుడ్ నాట్ బీ దేర్. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ ఫాదర్ ఆ రూమ్ లో నైట్ పడుకుంటాడు అన్నప్పుడు ఆ అమ్మాయి అక్కడ పడుకోవడం ఇస్ నాట్ కరెక్ట్. షీ షుడ్ హ్యావ్ సపరేట్ రూమ్ కావచ్చు, లేకపోతే హాల్లో పడుకోవడమో ఏదో చేయాలి. సేమ్ రూమ్ లో ఉండకూడదు. సేమ్ ఇస్ ద కేస్ విత్ అబ్బాయిలతో కూడా. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే, ఇప్పటికీ కూడా నేను నా పేరెంట్స్ మధ్యలో పడుకుంటా, నేను లేకపోతే మా అమ్మ పక్కన పడుకుంటా నేను అని ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అది ఎలా చేయకూడదండి. సో దేర్ షుడ్ బి దిస్ డిస్టెన్సింగ్ అనమాట. అండ్ ఆల్సో ద వే వి టచ్ ఈచ్ అదర్, అది కూడా మారుతుంది అనమాట. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అది కూడా మారాలి. చిన్నప్పుడు అంతా మనం హగ్ చేసుకుంటాము, ఎత్తుకుంటాము, కిస్ చేస్తాము, ఇవన్నీ ఉంటాయి. బట్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అయినప్పటికీ కూడా నేను హగ్ చేసుకుంటాను, కిస్ చేస్తాను అని అంటే అది ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ అండి. దానికి కూడా మళ్ళీ లిమిట్స్ ఉంటాయి. అంటే హగ్ చేసుకునేటప్పుడు కూడా యూనో అసలు ఏ విధంగా హగ్ చేసుకోకుండా ఉండద్దు అని అనట్లేదు నేను, బట్ ఏ విధంగా హగ్ చేసుకుంటున్నాము, ముద్దు పెడుతున్నాము అంటే ఏ విధంగా పెడుతున్నాం మనము, ఇలాంటివి కూడా ఇట్ మ్యాటర్స్ అ లాట్ అనమాట. సో బాడీ లాంగ్వేజ్ లో చేంజ్ ఉంటుంది, టచ్ లో చేంజ్ ఉంటుంది. ఈ చేంజెస్ అన్ని మనం గమనిస్తూ ఉండాలి. అండ్ దానికి తగ్గట్టు ఈ డిస్టెన్సింగ్ అనేది తీసుకొని రావాలి మనము. కొందరు ఉంటారండి, లైక్ చూస్తూ ఉంటాను నేను, అంటే తల్లి అండ్ కొడుకు అవ్వచ్చు, లేకపోతే తండ్రి కూతురే అవ్వచ్చు, అన్నా చెల్లె అవ్వచ్చు. వాళ్ళు ఒక సర్టెన్ ఏజ్కి వచ్చిన తర్వాత కూడా నేను యూనో గట్టిగా హగ్ చేసేసుకుంటా, నేను రాత్రి పడుకునేటప్పుడు మీద కాలు వేసే పడుకుంటా, నాకు చిన్నప్పుడు అలవాటు, నేను అలవాటు మానుకోను, నేను కాలు మీదేసే పడుకుంటా నేను అనేసి ఇలాంటి కొన్ని చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళిద్దరికి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, మాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, మేము ప్యూర్గా ఆలోచిస్తున్నాము అని మీరు అనుకుండొచ్చు. కానీ చూసే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది, చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అండ్ వాళ్ళు ఏంటంటే అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కూతురు తండ్రి కొంచెం క్లోజ్గా బిహేవ్ చేస్తున్నారు అనుకోండి, ఆ బిహేవియర్ మీ ఇద్దరికి నార్మల్గా అనిపిస్తుండొచ్చు, కానీ ఒక థర్డ్ పర్సన్కి అది అబ్నార్మల్గా అనిపించి మీ కూతురు మీతో అలా బిహేవ్ చేస్తుంది అని అంటే మీ కూతురుని ఈజీగా పడేయచ్చు అనే ఒక థాట్స్ వస్తాయి అనమాట వాళ్ళకి. ఏంటంటే ఈజీగా వీళ్ళని మౌల్డ్ చేసేయచ్చు, ఈజీగా అట్రాక్ట్ చేసేయచ్చు వీళ్ళని అనే ఒక థాట్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో బేసిక్గా ఏంటంటే రిలేషన్షిప్ నార్మల్గా ఉన్నా కూడా ఇది ఏదైతే ఉందో లైక్ అక్కడ కొంచెం వాళ్ళకి ఏమైనా థాట్స్ వచ్చినాయి అనుకోండి, రాంగ్ థాట్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఆబ్వియస్లీ ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అందుకని ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత 100% ఆ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. ఒక సోషల్ బిహేవియర్ అనేది మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టు బిహేవ్ చేస్తే ప్రాబ్లమ్స్ ఉండవు. అందుకే అండి, మామూలుగా అప్పట్లో ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్నా చెల్లెల్ని పక్కన పక్కన పడుకోబెట్టడం కానీ అసలు లేకుండా కొన్ని ఫ్యామిలీస్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. అది ఎందుకంటే వాళ్ళకి తెలియని వయసు వాళ్ళకి. సో వాళ్ళకి ఏంటంటే ఆపర్చునిటీ ఉంది కదా అనేసి దాన్ని మిస్యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ స్ట్రిక్ట్ గా ఉండాలి ఇలాంటి మ్యాటర్స్ లో. లైక్ యూనో వాళ్ళ సిబ్లింగ్సే అవ్వచ్చు, మీ దృష్టిలో వాళ్ళ సిబ్లింగ్సే, కానీ ఒక పర్టికులర్ ఏజ్ వచ్చినాక థాట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి
మనం స్ట్రిక్ట్ గా ఉండి వాళ్ళకి అలాంటి ఛాన్స్ లేకుండా ఉండడం అనేది అది మన బాధ్యత యాజ్ పేరెంట్స్. నిజంగా దట్టు ఒక 2 ఇయర్స్ గ్యాప్, 3 ఇయర్స్ గ్యాప్, 1 ఇయర్ గ్యాప్ తో పిల్లలు ఉంటారు. అప్పుడు చూడనీకి ఏమైపోతుందంటే వాళ్ళు అన్నా చెల్లెళ్ళు అన్నది అర్థం కాదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత. కరెక్ట్. అంతా ఒకటే పిల్లలు, టీనేజ్ ఫ్రెండ్స్ లైక్ అలాగే కనిపిస్తుంది. బయటికి వెళ్ళినా కూడా అన్నా చెల్లెళ్ళు అంటే ఇప్పుడు ఈ కాలంలో ఎలా ఉందండి, తండ్రితో పోయినా కూడా భయంకరంగా ఉంది సిచ్యువేషన్. అన్నా చెల్లెలైనా వాళ్ళని అన్నా చెల్లెలుగా ట్రీట్ చెయ్యట్లేదు. అలాంటప్పుడు నిజంగా ఇక్కడ ఫస్ట్ ఇంట్లో పేరెంట్సే చాలా చెప్పాలేమో పిల్లలకి, ఒక ఏజ్ నుంచి ఈ ఏజ్ లో నువ్వు ఇలా ఉండాలి నాన్న, మీరు ఇలా ఉండాలి, మీరు ఆడుకోవాలి, ఆ టచింగ్ అనేది కూడా ప్రతిదీ చెప్పాలేమో కదా. ఆబ్వియస్లీ చెప్పాలని చెప్పే వాట్ ఈస్ అప్రోప్రియేట్, వాట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ అని చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. చెప్పలేదు అని అంటే కనుక ఆబ్వియస్లీ వాళ్ళకి తెలియక వాళ్ళు చేసే పనులు కొన్ని ఉంటాయి. దాని వల్ల అనవసరంగా వాళ్ళకి ఒక చెడ్డ పేరు రావటము, లేకపోతే లేనిపోని ఫీలింగ్స్ డెవలప్ కావటము, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. నిజంగా అందుకే పెద్దవాళ్ళవి అన్ని కరెక్టే అండి, వాళ్ళు చేసేవన్నీ కరెక్టా. అవన్నీ లేక, ఈ జాయింట్ ఫ్యామిలీస్ లేక, ఎవరు చూసే వాళ్ళు లేక ఇవన్నీ దారుణాలు జరుగుతున్నాయి. మామూలుగా నాకు తెలిసి చిన్న చిన్న విలేజెస్ లో అక్కడ స్ట్రిక్ట్ గా ఉంటదేమో, ఈ సిటీ కల్చర్ కి వచ్చేసరికి టోటల్లీ డిఫరెంట్ అయిపోతుందేమో. విలేజెస్ లో మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి, ప్లస్ జనాలందరూ మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి అక్కడ ఏంటంటే ఇలా ఏదైనా మిస్యూజ్ చేసుకోవాలి అని అన్నా కూడా అంత ఈజీగా మిస్యూజ్ చేసుకోరు, భయం ఉంటుంది. నలుగురు చూస్తున్నారు అండ్ ఏ విషయం అన్నా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. సిటీస్ లో ఏంటంటే అసలు మన నేబర్స్ కే తెలియదు అసలు ఎవరున్నారు, ఇక మన ఇంట్లో ఎవరు ఉంటున్నారు, ఏంటి ఏం జరుగుతుంది అనేసి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏం చేసినా సరే అంత ఈజీగా స్ప్రెడ్ అయ్యే స్కోప్ లేదు కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ సిటీస్ లో అలాంటి దానికి ఎక్కువ ఉంది అన్నమాట. అందుకే అంటే మామూలుగా అంటుంటారు చూడండి, కట్టుబాట్లు సాంప్రదాయాలు ఇవన్నీ చిన్న చిన్న ఊర్లలో, గ్రామాల్లో, పల్లెటూర్లలోనే బాగుంటాయి అని. సో నిజంగా హైదరాబాద్ లో కూడా ఉంటే మీరు అన్నట్లు పేరెంట్స్ చెప్పడంలో ఉంది. థ్యాంక్ యూ. యూ వెల్కమ్.